క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఆగస్టు నెల 31వ తేదీ 2025. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథం 84వ కీర్తన 11వ చరణం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని నుండి మేలు పొందుకోవాలని మనమందరం కూడా ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో ప్రతి దినం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని మేలు ఎంతో గొప్పది. నిజంగా దేవుని చేత మేలు పొందినవాడు ధన్యుడు. నిజంగా దేవుని మేలు మన స్థితిగతులను మార్చటమే కాకుండా మన అనారోగ్య పరిస్థితులను కూడా సరిచేస్తుంది, మన కుటుంబాన్ని దీవిస్తుంది. దేవుని మేలు ఎంతో శ్రేష్టమైనది ప్రియులారా. బైబిల్ సెలవిస్తుంది, దేవుని యొక్క మందిరములో ఆయన మేలు దాచి ఉన్నాడు. దేవుని మందిరానికి వెళ్ళేవారు ఆ మేలు వలన తృప్తిపరచబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈనాడు ఎంతోమంది దేవుని మందిరానికి వెళుతున్నారు, కానీ దేవుని మందిరంలో ఉన్న మేలును పొందుకోలేకపోతున్నారు. దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ దేవుని మేలును అనుభవించలేకపోతున్నారు. దీనికి కారణం ఏమిటి అంటే, యథార్థమైన హృదయముతో, యథార్థమైన మనస్సుతో భక్తి చేయకపోవటం, యథార్థమైన హృదయముతో దేవుణ్ణి సేవించకపోవటం, యథార్థమైన హృదయముతో దేవుని మందిరానికి రాకపోవటం. అవును ప్రియులారా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత గొప్పగా ఆరాధన చేసినా, ఎంత గంభీరంగా దేవుని వాక్యం చెప్పినా, ఎన్ని ఏండ్లుగా దేవుని సేవ చేస్తూ ఉన్నా, దేవుని యొక్క మేలు పొందుకోవాలంటే మన హృదయములో యథార్థత ఉండాలా. ఖచ్చితమైన మాట, ఖచ్చితమైన ప్రవర్తన, ఖచ్చితమైన జీవన విధానం ఉండాలి. అయితే చాలా మందిలో నటన, వేషధారణ మనకు కనబడుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నటనా జీవితం ఉంటే, వేషధారణ ఉంటే, లోపల ఒకటి బయటకు ఒకటి అన్నట్లుగా ఉంటే ఏమాత్రము దేవుని మేలు పొందుకోలేవు. ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా వ్యర్థమే. కాబట్టి ఒకసారి పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడమైన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజము తండ్రి, మీ మేలు కొరకు మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాం. ఉపవాసాలు ఉంటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, నీ మందిరానికి వస్తూ ఉన్నాం. నీ యొక్క మందిరములో మీరు మేలు దాచి ఉన్నారని, నీ మందిరమునకు వచ్చేవారి కొరకే ఆ మేలు దాచబడి ఉందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నప్పటికీ, ప్రతి ఆదివారం మేము మందిరానికి వస్తున్నప్పటికీ మేలు పొందకనే ఉన్నాం. దానికి కారణం మాలో యథార్థత లేకపోవటమని, మా నటనా